ప్రైజ్ ద లార్డ్. నీవు ఏ స్థితిలో ఉండి కేకలు పెట్టినా, ఏ భయంకరమైన వేదనలో ఉండి కేకలు పెట్టినా, అనారోగ్య స్థితిలో ఉండి కేకలు వేస్తూ నన్ను స్వస్థపరచుము దేవా అని అడుగుతూ ఉన్నా, ఈ సమస్యల నుంచి నన్ను బయటికి తీయము అని గట్టిగా అరుస్తూ ఉన్నా కూడా దేవుడు నిలబడతాడు. నీ మాటలు వినిపించటం లేదు అన్నట్లుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయే దేవుడు కాదు. అక్కడ ఎక్కువ జనసమూహం ఉన్నారు. ఆ జనసమూహం అంతా కూడా యేసయ్యను వెంబడిస్తూ వెళ్తూ ఉన్నారు. వారు త్రోవలో వెళ్తూ ఉంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజల ఆ గలిబిలి మాటలలో ఇతడు ఒక గ్రుడ్డి భిక్షకుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉంటే అందరూ పట్టించుకోలేదు. అందరూ అతన్ని నువ్వు అరవద్దు అని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా పదా నేను యేసయ్య దగ్గరికి తీసుకెళ్తామని అనడం లేదు. అయితే అతడు మాత్రము పట్టు వదలకుండా కేకలు పెడుతూనే ఉన్నాడు. అయితే ప్రభువు నిలిచి ఆ కేకలు వేస్తున్న వ్యక్తిని నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొస్తే, నేను నీకేం చేయగోరుతున్నావని అడిగినప్పుడు అతడు, ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు అతని కోరికను మన్నించాడు, అతనికి స్వస్థతనిచ్చాడు. అంతేకాదు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పలేదు, కానీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఎందుకంటే అతని యొక్క విశ్వాసం ఏంటంటే, ప్రభువు నా మాట వింటాడు, ప్రభువు నా కేకలు వింటాడు, ప్రభువు నన్ను కరుణిస్తాడు, ప్రభువు నన్ను తప్పక స్వస్థపరుస్తాడు అన్న ఈ విశ్వాసంనే దేవుడు చూశాడు. మనలో ఉండే విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. మనము ఎవరూ పట్టించుకోవడం లేదు నన్ను అని మనం అనుకోవచ్చు. మనల్ని ఎవరు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా చూస్తూ ఉన్నారని కూడా మనం అనుకుంటూ కృంగుదలకు గురి కావచ్చు. మనమేం ప్రాముఖ్యత కలిగిన వాళ్ళమై ఉండవలసిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క దృష్టిలో మనమంతా కూడా విలువైన వారమే. కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. వింటాడు, తప్పకుండా జవాబిస్తాడు. వెంటనే జవాబు రాకపోతే మనమేమీ నిరాశ పడకుండా పట్టుదలగా అతడు అడుగుతూ ఉన్నట్టు, కేకలు వేసినట్టుగా పట్టుదలగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. తప్పకుండా మనము స్వస్థత పొందుకుంటాము. మనకేమి కావాలో దానిని పొందుకుంటాము, జవాబు పొందుకుంటాము. దేవుడు మనల్ని దీవించును గాక.